వెల్కమ్ టు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. టుడే అవర్ వీడియో వచ్చేసి, అవునండి మీరు తమ్ముళ్ళలో చూసింది నిజమే. ఇది ఎన్ని రోజులు వరకు మీకు మీ ఆధార్ కార్డు పనిచేస్తుందో కంప్లీట్గా నేను 2 నిమిషాల్లో, అది కూడా మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. వెరీ సింపుల్ అండి. అది కాకుండా మీ మొబైల్ నెంబరు దానికి లింకప్ అయిందో, మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఏ దానికి లింకప్ అయిందో మీకు తెలియదు కదా, ఆ నెంబర్ కూడా మీకు సింపుల్ జస్ట్ 4 నెంబర్లు చూపిస్తుంది. అది కూడా ఇలా అంతా అయిపోయిందండి జస్ట్ 2 నిమిషాల్లో. అది కూడా జస్ట్ ఫోన్లో. దీనికి కావాల్సింది వచ్చేసి ఏమేమి కాదండి, మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ కొంతమందికి ఉండదు, మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళకి, కొన్ని పాత వాడడానికి లింక్ ఇచ్చినా మీరు డౌన్లోడ్ చేసుకోండారు. అటువంటి వాటికి లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే మాత్రం కాదు. లింక్ ఏదైంది అనేది మనకు డౌట్తో ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీసుకొని ఒక స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకొని, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా, అందరివి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అది కూడా 2 నిమిషాలు. ఇంకెందుకు ఆలస్యం అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్ అండి, చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో ఏదో ఒక గూగుల్ క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి UIDAI ఉదయ్ వెబ్సైట్ అనమాట, ఆధార్ వెబ్సైట్ ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసి సెర్చ్ బటన్ కొట్టండి. ఇక్కడ టైప్ చేసి సెర్చ్ బటన్ కొట్టండి. ఒక నిమిషం. సెర్చ్ బటన్ కొట్టిన తర్వాత UIDAI ఉదయ్ సెర్చ్ బటన్ కొట్టి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లో ఇట్లా లింక్ వస్తుంది. ఫస్ట్ పేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ డాష్బోర్డ్ అనేది యాక్చువల్గా మొబైల్ డాష్బోర్డ్ కాదండి, ఇది వచ్చేసి మొత్తం సిస్టమ్ డాష్బోర్డు. ఒకవేళ మీరు ఈ డాష్బోర్డ్ నేను ఆల్రెడీ నా దాంట్లో ఎనేబుల్ చేసి ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. మీరు చేసుకోవాలంటే కానీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, 3 డాట్ కనిపిస్తూ ఉంది కదా అండి. ఆ 3 డాట్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, 3 డాట్స్, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు ఆప్షన్ అయిపోయింది. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఒకటి ఉండిద్ది. ఓకేనా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ఓకే మరి రైట్. ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉండిద్ది. పైన ఇంగ్లీష్ అని క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇట్లా ఒకసారి స్క్రోల్ చేసి, ఇది మెయిన్ ఆధార్ వెబ్సైట్. ఓకేనా, దీన్ని స్క్రోల్ చేసి అన్ని ఫీచర్స్ ఉంటాయి, మీరు జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్గా కనిపిస్తుంది. ఆధార్ అప్డేట్, గెట్ ఆధార్కి సంబంధించిన సర్వీస్ అన్నీ ఉంటాయి. సో వీటిలో మనకు కావాల్సిన సర్వీస్ ఏంటిది, మనకు కావాల్సిన సర్వీస్ ఏంటిదండి, మనకు కావాల్సింది మన మొబైల్ నంబరు, ఏ మొబైల్ నంబరు ఆధార్ నంబర్కి లింక్ అయిందో తెలియదు కదా, ఆ మొబైల్ నంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు మనది ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుందో అది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా, సో మనకు అది కావాలంటే ఇక్కడ చూడండి, ఆధార్ సర్వీసెస్ అని కనిపిస్తుందా, అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, ఆధార్ సర్వీసెస్. ఓకే అండి, చూసుకున్నారు కదా, మనకు ఆధార్ సర్వీస్ అనమాట. ఆధార్ సర్వీస్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లాక్ ఆన్ బయోమెట్రిక్ అని ఉంది కదా, ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ మనకి ఇది ఉండదు కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేస్తేనే మీకు నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇది వెల్కమ్ టు ఆధార్ అనే డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా. ఈ డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఇక్కడ చూడండి. అందరూ చేసే పొరపాటు ఏంటంటే, ప్రతి ఒక్కరు చెప్పేది మీకు లాస్ట్ టైం అందరూ కూడా ఏం చెప్తారంటే, వెరిఫై మొబైల్ నెంబర్ అని ఇక్కడ క్లిక్ చేశారు. సో అది కాదండి, నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాదు, ఇక్కడ చూడండి అన్ని సర్వీసులు ఉన్నాయి, వాటితో మనకి ఏం పని లేదు. ఇక్కడ చూడండి కింద కనిపిస్తున్నది కదండి, ఇది మనకు అన్నమాట ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఉంది చూడు, చెక్ ఆధార్ వ్యాలిడిటీ. సో మనం ఏం మాట్లాడుకున్నాం, మనకి ఆధార్ కార్డు ఎన్ని రోజుల వరకు ఉండిద్ది అని వ్యాలిడిటీని చూసుకోవాలనుకున్నాము. మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిన విషయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, దాని మీద క్లిక్ చేయండి. నెంబర్ మీకు ఏదైతే ఆధార్ నెంబర్ కార్డుకి మొబైల్ నెంబర్ తెలియదో, లింక్ అయిందని తెలుసుకుంటాను అనుకుంటున్నా, ఆ ఆధార్ నెంబర్ నేను సింపుల్గా నా ఆధార్ నెంబర్ వేస్తున్నాను. మీరు మీ ఆధార్ నెంబర్ వేసుకోండి. అంటే మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అది. కింద కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. పైన ఆధార్ నంబరు, క్యాప్చా కోడ్. దీనికి ఎలాంటి ఓటీపీ ఏం అవసరం లేదండి. సింపుల్గా ప్రొసీడ్కి వచ్చేస్తే సింపుల్గా వచ్చేసిద్ది అనమాట. ఎలాంటి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అసలు, నథింగ్ అండి. మీ కంప్లీట్గా మీ ఆధార్ నంబరు అసలు ఏంటిది ఉందా లేదా, అసలు వర్కింగ్లో ఉందా, ఆధార్ నంబర్ వచ్చిద్ది, ఏజ్ బ్యాండ్ వచ్చిద్ది. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు, మేల్ ఫిమేల్ వచ్చిద్ది, ఏ స్టేట్ అని వచ్చిద్ది, మొబైల్ నెంబర్ నేను చెప్పాను కదా మీకు, నేను చెప్పినట్లే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు 430 నంబరు. అట్లా
నా నంబరు ఆ నంబర్కి లింక్ అయింది కంప్లీట్గా. ఈ గ్రూప్ అన్నీ వస్తుందండి. ఇదంతా ఏజ్ బ్యాండు, లైక్ జెండరు, స్టేటు, మొబైల్ నెంబర్ ఇవన్నీ కంప్లీట్గా వస్తాయి. చూసారు కదా ఎంత సింపుల్. ఓకేనా, 2 నిమిషాల్లో అయిపోయిద్దండి. మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరు తిరిగి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్ మెథడ్. ఓకేనా, వీడియో నచ్చి మీకు ఉపయోగపడిందంటే ఒక లైక్, కామెంట్ కొట్టండి. మరిన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు ప్రోత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.